మామా దేని గురించి రావు తెగ వెయిట్ చేస్తున్నావు? మన శ్రీకృష్ణదేవరాయల గురించి చెప్తూ మధ్యలోనే ఆపేసావురా. దాని పార్ట్ ఎప్పుడు చేస్తావని నేను మన ఆడియన్స్ పెద్ద వెయిటింగ్. మరి అది చెప్పడానికే కదా ఇప్పుడు వచ్చింది. మరి ఇంకా లేట్ ఎందుకు? మొదలు పెట్టే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఫన్మోజీ ఫ్యాక్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టేయండి. అప్పటికే ఎన్నో యుద్ధాలు చేసిన రాయలవారు అతి భీకరమైన భారీ యుద్ధం చేయాల్సిన సందర్భం ఏర్పడింది. అసలు ఈ యుద్ధాలకి ప్రధాన కారణాలు ముగ్దల్ రాయచూర్ కోటలను సుల్తాన్లు ఆక్రమించడం, అలానే సయ్యద్ మరైకర్ అనే వ్యాపారి శ్రీకృష్ణదేవరాయల వారి వద్ద డబ్బులు తీసుకుని ఇస్తానన్న అరేబియా జాతి గుర్రాన్ని ఇవ్వకుండా మాట తప్పి తిరిగి మన రాయల వారికే యాంటీ అయిన బీజాపూర్ సుల్తాన్ల దగ్గర ఆశ్రయం పొందడం మన రాయల వారి ఈగోని చాలా హర్ట్ చేసింది. అయినప్పటికీ అనవసరపు గొడవలు ఎందుకని అనుకున్న రాయల వారు ఆ సయ్యద్ మరక్కర్ ని తమకు అప్పచెప్పమని బీజాపూర్ సుల్తాన్ కి వార్నింగ్ ఇచ్చాడు. అయినా అతను పట్టించుకోకుండా మన రాయల వారిని చాలా లైట్ తీసుకున్నాడు. దాంతో వీడికి ఎలా కాదు మన దెబ్బ రుచి చూపించాల్సిందే అని మన రాయల వారు 5,37,000 సైనికుల దళాన్ని, 32,600 గుర్రాలని, 550 ఏనుగులు నేర్చుకుని బీజాపూర్ సుల్తాన్ పై దండెత్తాడు. మరి ఏమనుకుంటున్నావు? అట్లా ఉంటది మన రాయలవారితోటి. వెనకంత సైన్యం, ముందు మన రాయలవారు. ఇంకెలా ఓడిపోతారా యుద్ధాన్ని? శత్రువుల్ని చీల్చి చెండాడి తుక్కు తుక్కులా ఓడించారు. దాంతో మే 19, 1520లో రాయచూర్ కోట మన రాయలవారి హస్తగతం అయింది. ఆ తర్వాత మన రాయలవారు బహమనీ సుల్తాన్ యొక్క మొదటి రాజధాని అయిన గుల్బర్గాను కూడా జయించి తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఇలా ఆల్మోస్ట్ మొత్తం అందరు రాజులను ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒడిశాకు చెందిన గజపతులను, కావేరీ బ్యాంక్ దగ్గర ఉన్న గంగారాజులను, బీజాపూర్ సుల్తాన్ ని, బహమనీ రూలర్ అయిన ఇస్మాయిల్ అడిల్ షాలను జయించి మొత్తం సౌత్ ఇండియాని తన గ్రిప్ లో తెచ్చేసుకున్నారు మన రాయలవారు. ఇక 1524లో తన కొడుకైన తిరుమల దేవరాయల వారిని యువరాజుగా ప్రకటించారు. ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు మామ. పెద్ద కూతురైన తిరుమలమ్మను ఆరవీడు రామరాయలకి, చిన్న కూతురునేమో పెద్దల్లుడు రామరాయలకి సోదరుడైన తిరుమల రాయలకి ఇచ్చి వివాహం చేశారు. ఇక కొడుకైన తిరుమల దేవరాయల్ని ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చిన్నతనంలోనే యువరాజుగా పట్టాభిషేకం చేశారు. అయితే ఇక్కడే కథ పెద్ద మలుపు తిరిగింది. అన్నహే ఇప్పుడే చెప్తాను ఇను. యువరాజు కిరీటం ధరించి 8 నెలలు కూడా కాకముందే తిరుమల దేవరాయలకు విషం పెట్టి ఎవరో చంపేశారు. అయితే ఇది చేసింది తన ప్రధానమంత్రి అయిన తిమ్మరసి అని అనుమానం పెంచుకున్న రాయలవారు తనని ఎంతగానో గౌరవించే, తన కూడా ఎంతగానో ప్రేమించే తన తండ్రిలా భావిస్తూ ప్రేమగా అప్పాజీ అని పిలుచుకునే మహామంత్రి అయిన తిమ్మరసు యొక్క కనుగుడ్లను పీకించేసి చెరసాల్లో పడేయించేశాడు. నాకు తెలిసినంత వరకు రాయలవారు చేసిన అతి పెద్ద తప్పు ఇదే మావా. అది ఇప్పటికీ ఒక మిస్టరీయే మావా. చరిత్రలో కూడా ఎక్కడా పలానా వాళ్ళు చంపారని లేదు. అయితే ఒడిశా రాజైన గజపతి రాజు, అలానే రాయలవారి సవతి సోదరుడైన అచ్యుతారాయ ఈ పని చేసి నింద తిమ్మరసు మీద మోపారని అంటుంటారు. నిజం ఎప్పుడైనా బయటికి రావాల్సిందే కదా మామ. అలానే మన రాయలవారికి కూడా తన కొడుకుని చంపింది తిమ్మరసు కాదనే నిజం తెలిసింది. దాంతో ఎంతగానో క్షోభకు గురైన రాయలవారు తిమ్మరసుని వెంటనే విడుదల చేసి మరలా తన మంత్రిగా బాధ్యతలు చేపట్టమన్నారు. అయితే అప్పటికే మానసికంగా చాలా అలసిపోయిన తిమ్మరసు ఏం మాట్లాడకుండా మౌనంగా తిరుపతి వెళ్లిపోయి అక్కడే తన శేష జీవితాన్ని గడిపి మరణించారు. రాజ్యానికి తనకు ఎంతగానో సహాయపడి మొత్తం విజయనగర సామ్రాజ్యాన్నే దక్షిణాదిలో తిరిగిలేని రాజ్యంగా నిలబెట్టిన తిమ్మరసు తన తప్పు వల్లనే మరణించడం రాయలవారిని చాలా బాధకు లోంచేసింది. ఆ దిగులతోనే 1529 అక్టోబర్ 17న శ్రీకృష్ణదేవరాయల వారు మరణించారు. రాయలవారు తన మరణానికి ముందే చంద్రగిరి కోటలో తన సోదరుడైన అచ్యుతారాయలను తన వారసునిగా ప్రకటించారు. ఇక 1542లో రాయలవారు మేనల్లుడైన సదాశివరాయలు, 1545లో అల్లుడైన రామరాయలు విజయనగర రాజ్యాన్ని పాలించారు. ఈ సామ్రాజ్యానికి చివరి రాజు శ్రీరంగరాయలు. ఈయన 1642 నుండి 1646 వరకు పాలించారు. శ్రీకృష్ణదేవరాయల వారు పాలనలో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశాక ఆ తర్వాత వెళ్ళిన రాజులు ఎవరు దాంట్లో సగం కాదు కదా, కనీసం దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోయారు. అయితే అధికారికంగా రాజుకాని రాజైన రాయలవారి అల్లుడే అలియరామరాయలు. ఆయన తన తెలివితేటలతో రాజ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా తమ రాజ్యం చుట్టూ పొంచి ఉన్న డెక్కన్ సుల్తాన్లకు కూడా సహాయం చేస్తూ తమ వంతుగా కొంత రాజ్యాన్ని పొందేవాడు. సదాశివరాయలు రాజుగా ఉన్న 1542 నుంచే అలియరాయలు కూడా రాజుగా ఉన్నాడు.
సదాశివరాయలు అసమర్థుడు అవడం వల్ల రాజ్యపాలన మరియు విస్తరణ అలీరాయలే చూసుకునేవాడు. దాంట్లో భాగంగానే ఎప్పుడూ తగులు పడే డెక్కన్ సుల్తాన్లైన నిజాం షా, ఇబ్రహీం కుతుబ్ షా, అలీ ఆదిల్ షా మరియు హుస్సేన్ షాల మధ్య ఉన్న వైరాన్ని ఉపయోగించుకుని వాళ్ళలో వాళ్ళ యుద్ధాలు చేసుకుంటున్నప్పుడు ఏదో ఒక పక్షం వహించి వాళ్ళకు సహాయం చేస్తూ అంతకు ప్రతిఫలంగా చిన్న చిన్న రాజ్యాల్ని మరియు సైనికుల్ని పొందేవాడు మన అలీరాయలు. అయితే దీని వెనకుండా ఇంకో మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఎప్పటికైనా విజయనగర సామ్రాజ్యానికి శత్రువులు ఈ డెక్కన్ సుల్తాన్లే. వీరిని ఏకం కాకుండా చూసుకుంటూ వాళ్ళలో వాళ్ళే యుద్ధాలు చేసుకుంటూ అలా వాళ్ళ సైనిక సంపత్తిని కూడా తగ్గిపోయేలా చేసి మొత్తం ఆ సుల్తాన్లనే అంతం చేయాలన్నది అలీరాయల యొక్క ప్లాన్. సూపర్ మామా, వన్ షాట్ ఫోర్ బర్డ్స్. ఈ దెబ్బకి మొత్తం సుల్తాన్లందరూ సైడ్ అయిపోయి ఉంటారే. మావా, మనం అనుకున్నవన్నీ అయిపోతే ఆ జీవితం ఎందుకు అవుతురా? ఏం మాట్లాడుతున్నావు మామా? తమలో తమకున్న తగులను తీరుస్తూ తను తెగువగల రాజుగా రాయలు వెలిగిపోతున్నాడనే విషయాన్ని కాస్త లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఆదిల్ షా తన అనుచరులతో కలిసి పథకం వేసి తాము ఒంటరిగా విజయనగర సామ్రాజ్యాన్ని ఏమీ చేయలేమని మిగిలిన ముగ్గురు సుల్తాన్లు కూడా కలిస్తే అలీరాయల్ని ఎదుర్కోవచ్చని గోల్కొండ సుల్తాన్ అయిన ఇబ్రహీం కుతుబ్ షాతో చెప్పాడు. దానికి అతను అవును, ఇది కూడా నిజమే అని ఇబ్రహీం ఆదిల్ షా యొక్క బద్ద శత్రువు అయిన అహ్మద్ నగర్ సుల్తాన్ కూడా రాయబారం పంపి హుస్సేన్ షా, ఆదిల్ షాలకు సంధి కుదిర్చాడు. ఇలా ఏకమైన డెక్కన్ సుల్తాన్లు తమలో ఒకరైన ఆదిల్ షాని తన దగ్గర రాయలు తీసుకున్న భూభాగాలను తిరిగి ఇచ్చేమని రాయల్ని అడగమని అంటాడు. అయితే అది కుదరని పనిని మన రాయలు దాన్ని తిరస్కరించాడు. అదే అదనుగా విజయనగర సామ్రాజ్యంపై డెక్కన్ సుల్తాన్లు యుద్ధం ప్రకటించారు. అప్పుడు ప్రారంభమైందే తలికోట యుద్ధం. ఇది 1565లో జరిగింది. రాయల వారి సైన్యం వచ్చేసి 140,000 మంది సైనికులు, 10,000 గుర్రాలు, 100కు పైగా ఏనుగులు. ఇంకో పక్క డెక్కన్ సుల్తాన్ల సైన్యం వచ్చేసి 80,000 సైనికులు, 30,000 గుర్రాలు, కొన్ని డజన్ల ఫిరంగులు. 1564 డిసెంబర్ 25న నలుగురు డెక్కన్ సుల్తాన్లు తమ సైన్యాన్ని బీజాపూర్ దగ్గర ఒక ప్రాంతంలో కలిపి అక్కడే ఒక కూటమిగా ఏర్పడి తలికోట గ్రామం వద్దకు చేరుకున్నారు. ఇక అలీరాయలు కూడా తమ తమ్ముళ్ళైన తిరుమల రాయలు, వెంకటాద్రి రాయలు సమేతంగా కృష్ణా నదికి దక్షిణాన కంగడి గ్రామాల మధ్యన నది దాటకుండా సైన్యాన్ని మోహరిస్తాడు. అయితే ఇక్కడే సుల్తాన్లు ఒక వ్యూహం పన్ని రామరాయల్ని బోల్తా కొట్టించారు. అలీ రామరాయల సైన్యాన్ని మరియు ఆయన తెలివితేటల్ని ఏమాత్రం ఓడించలేమని రియలైజ్ అయిన సుల్తాన్లు ఒకరోజు రాత్రి వేల కొద్దీ ఎడ్ల బండ్లకి 8 కాగడాలను కట్టి నది దిగువ భాగానికి తోలారు. నదికి యువతల వైపు ఉన్న రామరాయలు అది చూసి సుల్తాన్ సైనికులు నది దిగువకు వెళ్లి అక్కడి నుంచే నది దాటుతున్నారని అనుకుని తన సైన్యాన్ని అక్కడికి వెళ్ళమని ఆదేశించాడు. ఈలోగా తెల్లారింది. సుల్తాన్లు తమ సైన్యంతో రామరాయల దగ్గరికి వచ్చేశారు. అయితే అప్పటికే ఎడ్ల బల్లని సుల్తాన్ సైన్యం అనుకుని తన సైన్యాన్ని అక్కడికి పంపడంతో సైన్యం పరంగా రామరాయలు బలహీనుడయ్యాడు. అదే అతనుగా రామరాయలు ఏనుగులకి అతనికి నల్లమందు పెట్టేశారు. దాంతో రామరాయలు కింద పడిపోయాడు. అది చూసిన హుస్సేన్ షా రామరాయలు తల నరికి సంబరాలు చేసుకున్నాడు. ఇదే యుద్ధంలో రామరాయల తమ్ముడైన వెంకటాద్రి కూడా చనిపోయాడు. మరియు ఇంకో తమ్ముడైన తిరుమల రాయ ఒక కన్ను కోల్పోయి తన నగరానికి పారిపోయాడు. ఇలా అప్పటిదాకా ఒక వెలిగి దక్షిణ భారతదేశాన్ని శాసించిన విజయనగర సామ్రాజ్యం పతనమైంది. ఇవన్నీ వింటుంటే అనిపిస్తుంది మామ, ఎంత గొప్ప వాడికైనా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా అని. అవును మామ. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఇప్పుడే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ కమెంట్ చేసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.